సహాయకరంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. దానిలో 10వ భాగము మాత్రము విడవబడినను, అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలి ఉండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. అలాగే 11వ అధ్యాయము యెషయా గ్రంథము 1వ వచనం చదువుకుందాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అలాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం చదువుకు. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతని ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా ఆయన యందు స్వరూపము లేదు. ఉదయకాల వేళలో ప్రభు దినములో, పరిశుద్ధమైనటువంటి దినములో ఆయనను స్తుతించి గణపరిచే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. తని అయినటువంటి దేవుణ్ణి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన హెచ్చించే భాగ్యాన్ని, ఆయన ఘనపరిచే భాగ్యాన్ని, పూజించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వసిస్తున్నటువంటి మహా గొప్ప దేవుడు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారము కలిగినటువంటి గొప్ప దేవుడు. అల్ఫయు ఓమేగా, ఉన్నవాడు అనువాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్ల కోట్ల దూతలతో కొనియాడబడుతున్నటువంటి గొప్ప దేవుడు. అటువంటి దేవాతి దేవుణ్ణి ఈ ఉదయకాల వేళలో నోరారా, మనసారా, హృదయమారా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని, పూజించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల వేళలో కూడా మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో 53వ అధ్యాయము యెషయా గ్రంథము 2వ వచనములో లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను అని చెప్పి చూస్తుంటున్నాం. అలాగే 11వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం చదువుకున్నట్లయితే యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని చెప్పేసి చూస్తుంటున్నాం. చిగురు రాజైన క్రీస్తు. చిగురు రాజైన క్రీస్తును ఉదయకాల వేళలో మనము స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. యెహోవా చిగురు క్రీస్తు దైవత్వము, మానవత్వమును మనం చూస్తుంటున్నాం. మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. 11వ అధ్యాయం 1వ వచనములో మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని చెప్పి చూస్తుంటున్నాం. ఈ అంకురము లేక కొమ్మ మనం గమనించినట్లయితే ఇదే యెషయా గ్రంథము
7వ అధ్యాయము 14వ వచనంలో గమనించినట్లయితే, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇక్కడ నెరవేర్పును మనం చూస్తుంటున్నాం. ఈ చిగురు రాజైన క్రీస్తు, ఆయన దైవత్వమును, ఆయన మానవత్వమును, ఆయన ఔన్నత్యమును, ఆయన పరిశుద్ధతను ఇక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇమ్మానుయేలు అన్న దగ్గర 2 అని ఉంది. దేవుడు మనకు తోడై ఉన్నాడు అని చెప్పేసి చూస్తుంటున్నాం. అలాగే ఈ యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6, 7 వచనాలు కూడా మనం గమనించినట్లయితే, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఇక్కడ మనం గమనించినట్లయితే, పంపబడిన కుమారుడు, అనుగ్రహింపబడిన కుమారుడు, అప్పగింపబడిన కుమారుడు, అంతేకాదు లేపబడిన కుమారుడు. ఇట్టి కుమారుడైనటువంటి ఆయనను, ఇటువంటి ఆశ్చర్యకరుడైనటువంటి ఆయనను, ఇటువంటి ఆలోచనకర్త అయినటువంటి ఆయనను, ఇటువంటి సమాధానకర్తయగు అధిపతిని, మరి చిగురు రాజైన క్రీస్తును ప్రభు దినములో, పరిశుద్ధ దినములో ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సమయములో మరి పరిశుద్ధుడైనటువంటి ఆయనను, పరిశుద్ధమైనటువంటి ఆ చిగురు అయినటువంటి క్రీస్తును స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. 9వ అధ్యాయము యెషయా గ్రంథము 6, 7లో ఉన్నట్లు, అభిషక్తుడగు కుమారుడు, శిశువు తప్ప మరెవరు కాదు. ఆయన ఎవరు అంటే సర్వాతీతుడైన దేవుడు, దేవుని అవతారం. ఆయన ఎవరు అంటే సర్వాతీతుడైనటువంటి దేవుని అవతారం. అందును బట్టి మనం స్తుతించాలి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో మనం చదివినట్లయితే, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉండెను అని చెప్పి చూస్తున్నాం. ఈయన నిరంతరము స్తోత్రార్హుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కోట్ల దూతలతో కొనియాడబడుతున్నటువంటి గొప్ప దేవుడు. ఇదే రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 2, 7 వచనాలు కలిసి ఉన్నాయి. మధ్యలో చూసినట్లయితే, శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడేను అని చెప్పి చూస్తుంటాం. ఇక్కడ గమనించినట్లయితే, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను అని చెప్పి చూస్తుంటాం. అందును బట్టి మనం ఎంతగానో ఆయన మనం స్తుతించాలి. ఈయన ఎవరు అంటే సర్వాతీతుడైనటువంటి దేవుడు. ఈయన ఎవరు అంటే సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఈయన ఎవరు అంటే నీతి చిగురుగా చూస్తుంటున్నాం. ఈయన ఎవరు అంటే పరిశుద్ధమైన చిగురుగా చూస్తుంటున్నాం. అందును బట్టి మనం స్తుతించాలి. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనములో అక్కడ గమనించినట్లయితే, నరకబడిన తర్వాత అది మిగిలి ఉండు మొద్దు వలె నుండును, అట్టి మొద్దు నుండి
పరిశుద్ధమైన చిగురు పుట్టును అని చెప్పి చూస్తుంటున్నాం. నరకబడిన తర్వాత అది మిగిలి ఉండు, మొద్దు వలె ఉండు. అట్టి మొద్దు నుండి పరిశుద్ధతను చిగురు పుట్టినట్లుగా చూస్తుంటున్నాం. ఆ మొద్దు ఇశ్రాయేలు జనాంగం, ఆ చిగురు క్రీస్తును మరియు ఆయన విశ్వాసం ఉంచిన వారిని చూపిస్తూ ఉంది. అందును బట్టి మనం ఆయన స్తుతించాలి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. ఈ చిగురు ఎవరంటే క్రీస్తు. ఈ చిగురు దైవత్వమును, ఈ చిగురు యొక్క మానవత్వమును, ఆయన సార్వభౌమాధికారమును, ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వాతీతుడైనటువంటి ఆయనను స్తుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇర్మియా గ్రంథం 23:5లో నీతి చిగురు పుట్టును అని చెప్పి చూస్తున్నాం. అవును, ఇదే ఇర్మియా గ్రంథం 33:15లో కూడా గమనిస్తే నీతి చిగురు మొలుచును అని చెప్పి చూస్తుంటున్నాం. జకర్యా గ్రంథం 3:8లో గమనిస్తే చిగురు అను నా సేవకుడు అని చెప్పి చూస్తుంటున్నాం. ఉదయకాల వేళలో నీతి చిగురుగా పుట్టినటువంటి ఆయనను, నీతి చిగురుగా మొలిచినటువంటి ఆయనను, నీతి చిగురుగా పిలువబడుతున్నటువంటి ఆయనను మనము స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. రోమిలకు రాసిన పత్రిక 15:12లో గమనిస్తే వేరు చిగురు అని చెప్పి మొద్దులో నుండి ఆ మొద్దులో నుండి మొలిచినటువంటి ఆ చిగురు అని చెప్పి చూస్తుంటున్నాం. యెషయా గ్రంథం 4:2లో చిగురు మహిమ భూషణము అని చెప్పి చూస్తుంటున్నాం. చిగురు అనే మాట క్రీస్తు దైవత్వమును చూపిస్తుంది. అందును బట్టి మనం స్తుతించాలి. చిగురు అనగా ఏలువాడు అని అర్థం. అందును బట్టి మనం స్తుతించాలి. అంకురం అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు. అందును బట్టి మనం ఆయన్ను ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. యెషయా గ్రంథములో 53వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించినట్లయితే లేత మొక్క వలె ఉన్నటువంటి ఆయన, లేత మొక్క వలె ఉన్నటువంటి ఆయన ఎండిన భూమిలో మొలిచాడు. మొక్క వలె మొలిచినటువంటి ఆయన అతడు ఆయన ఎదుట పెరిగెను. అతడు స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతను ఎందు స్వరూపము లేదు అని చెప్పి చూస్తున్నాం. అవును, నీతి చిగురుగా పుట్టాడు, నీతి చిగురుగా మొలిచాడు, నీతి చిగురుగా అను సేవకుడుగా పిలువబడ్డాడు, మహిమాభూషణముగా ఉన్నాడు, సర్వాతీతుడుగా ఉన్నాడు, సర్వాధికారి అయినటువంటి దేవుడుగా ఉన్నాడు. చిగురు రాజు అయిన క్రీస్తుని కూడా మనం చూస్తుంటున్నాం. అటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ గమనిస్తే లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. క్రీస్తు బాల్యములో దీనత్వములో ఎదిగాడు, ఎంతగా ఎదిగాడు. ఆయనను మనం అందుకు బట్టి మనం ఎంతగానో మనం స్తుతించాలి. పెరిగిన ఆయనను ఆయన తృఢీకరించబడ్డాడు, స్వరూపమును కోల్పోయాడు, విసర్జించబడ్డాడు, వ్యసనాక్రాంతుడుగా మార్చబడ్డాడు, వ్యాధిని అనుభవించువాడుగా అయిపోయాడు, శ్రమ నొందిన వాడుగా మనం అతడి నుంచి తిమ్మి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. మత్తయి సువార్త 27:14 మనం చూస్తాం. అక్కడ ప్రవచన నెరవేర్పును చూస్తాం. అతడు గాయపరచబడెను, నీ కొరకు నా కొరకు అని గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు. అందుని బట్టి మనం స్తుతించాలి. సొగసును స్వరూపమును కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే
మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాను. వదకు తేబడు గొర్రె పిల్ల కసాయి వాడి ఎదుట ఎలాగైతే మౌనముగా ఉంటుందో అలాంటి మౌనము దాల్చినాడు నీతి చిగురైనటువంటి ఆయన. చిగురు రాజైనటువంటి క్రీస్తు. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వాతీతుడైనటువంటి దేవుడు, నీతి చిగురైనటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, లేత మొక్క వల్లటువంటి ఆయన నీ కొరకు నా కొరకు ఆ కలవరిగిరిలో మిట్ట మధ్యాహ్నము వేళ ఆకాశానికి భూమికి మధ్యలో పడ్డాడు, నలగగొట్టి హేళన చేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు. అక్కడ గమనించినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనంలో గమనించినట్లయితే అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తపడెను, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అని చెప్పి చూస్తున్నాడు. ఇక్కడ గమనిస్తే 10వ వచనంలో అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగచేశాను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానము చూచాను. అక్కడ గమనించి ఎంతగా నీ కొరకు నా కొరకు నీతి చిగురైనటువంటి ఆయన, చిగురు రాజైనటువంటి క్రీస్తు, ఆయన దైవత్వమును మానవత్వమును ఈ ఉదయకాల వేళలో తలపూసుకోవాలి. ఆయన యొక్క ఔన్నత్యాన్ని బట్టి, ఆయన యొక్క సుందర రూపమును బట్టి, ఆయన యొక్క ఔదార్యమును బట్టి మనము ఈ ఉదయకాల వేళలో నోరారా మనసారా మనము స్తుతించాలి. ఎందుకంటే మన దోషముల నిమిత్తమై, మన సమాధానార్థమైన శిక్షను బట్టి, మన అతిక్రమములను బట్టి ఆయన నలగ కొట్టబడాడు. మనమందరము గొర్రెల వలె దారి తొలగిపోయినప్పుడు ఉన్నటువంటి స్థితిని చూసి ఆయన నలగ కొట్టబడి హేళన చేయబడ్డాడు. ఆయన ఎవరు అంటే ఈ ఉదయకాల వేళలో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఆయన ఎవరు అంటే సర్వాతీతుడైనటువంటి దేవుని అవతారం. ఆయన ఎవరు అంటే సర్వాధికారి అయినటువంటి దేవుడు, సృష్టికి నిర్మాణకుడు, సృష్టికర్త అయినటువంటి ఆయన నీ కొరకు నా కొరకు హేళన చేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. చిగురు క్రీస్తు దైవత్వం చూపిస్తుంది. చిగురు ఏలువాడుగా చూస్తున్నాం. ఆయన ఏలువాడు, నీతి చిగురుగా ఉన్నాడు. సర్వభౌమాధికారము కలిగిన దేవుడు, సర్వసృష్టికి నిర్మాణకుడైనటువంటి దేవుడు, సర్వాతీతుడైనటువంటి దేవుడు, సర్వకృపానిదైనటువంటి దేవుడు. అటువంటి దేవుని ఉదయకాల వేళలో నోరారా మనసారా హృదయమారా ఆయన ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలగ కొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్షను బట్టి ఆయన శిక్ష పడినట్లుగా చూస్తుంటున్నాం. ఈ ఉదయకాల వేళలో అంత గొప్ప దేవుడు, నిత్యత్వములో తండ్రితో కూడా ఉన్నటువంటి ఆయన నీ కొరకు నా కొరకు నింగికే వచ్చాడు. అదిగో అంకురము లేత మొక్క వలెటువంటి ఆయన, ఈ అంకురము లేత మొక్క వలెటువంటి ఆయన ఎంతగా తృణీకరించబడ్డాడు, ఎంతగా అవమానపరచబడ్డాడు. ఆయన మనందరి నిమిత్తమై కల్వరిగిరిలో పరిశుద్ధమైన అమూల్యమైన రక్తమును మన కొరకు కార్చి ఆ రక్తదాలు మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేశాడు. ఆయన సమాధి చేయబడి మరలా 3వ దిన మృత్యుంజయ స్థానికుడి పార్శ్వంలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఆయన తిరిగి రానై ఉన్నాడు. అటువంటి దేవుని ఉదయకాల వేళలో ఎంతగానో మనం స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. రోమిలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 29 వచనాలు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు
ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభువు యొక్క శరీరమును గుర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని చెప్పి చూస్తున్నాం. ఈ ఉదయకాల వేళలో నీతి చిగురైనటువంటి ఆయనను చిగురు రాజైనటువంటి క్రీస్తును, అంతేకాదు అటువంటి సర్వాతీతుడైనటువంటి దేవుణ్ణి, సృష్టికి నిర్మాణకుడైనటువంటి ఆయనను, సర్వకృపానిదేటువంటి ఆయనను మనం ఎంతగానో స్తుతించి, గణపరిచి, పూజించి, నమస్కరించి ఆరాధించవలసిన వారముగా ఉంటున్నాం.